ఈ సినిమా ప్రారంభంలో తన తండ్రితో కలిసి వ్యాపార యాత్రకు వెళ్లే అందమైన అమ్మాయిని చూస్తాము. ఈ అమ్మాయి తండ్రి తన కూతురిని వ్యాపార పర్యటనలకు తన స్వలాభం కోసం ఉపయోగించుకుంటాడు. ఈ వ్యక్తులు ఇక్కడ ఒక వృద్ధుడితో వ్యాపారం చేయబోతున్నారు. అమ్మాయి తండ్రి తన కూతురిని తన వ్యాపార భాగస్వామితో పంపిస్తాడు. ఆ తర్వాత వీరిద్దరి మధ్య ఏం జరుగుతుంది? దీని గురించి మనం ఈ వీడియోలో మరింతగా చూస్తాము. అందుకే ఈ సినిమా స్టార్ట్ చేద్దాం. కథ ప్రారంభంలో మనకు లియా కనిపిస్తుంది. ఆమె తన తండ్రితో కలిసి వ్యాపార పర్యటనకు వెళుతుంది. లియా దాదాపు 20 సంవత్సరాల వయస్సు గల అందమైన అమ్మాయి. అతని తండ్రి ఒక బహుళజాతి కంపెనీకి సీఈఓ. అతను ఈ రోజు చాలా పెద్ద ఒప్పందాన్ని పొందబోతున్నాడు. లియా తన తండ్రి వద్దకు వచ్చి, "నువ్వు ఏమి చేస్తున్నావు? ఆ ఒప్పందాన్ని పొందడానికి నేను ప్రసంగాన్ని సిద్ధం చేస్తున్నాను" అని తండ్రి చెప్పారు. "నేను కూడా నీతో వెడతానా" అని లియా చెప్పింది. "ఆ మీటింగ్లో నేను తప్పు చేయను. చాలా క్రమశిక్షణగా కూర్చుంటాను." లియా తండ్రి మొదట నిరాకరించిన తర్వాత ఒప్పుకుంటాడు. సభకు వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. "నేను టై వేసుకోవాలా" అని లియా తండ్రి అడిగాడు. "మీరు టై వేసుకోవాల్సిన అవసరం లేదని" లియా చెప్పింది. దీని తర్వాత అతని తండ్రి సమావేశానికి హాజరు కావడానికి ఇక్కడి నుండి బయలుదేరాడు. ఏమైనప్పటికీ లియా ఇక్కడ ఏమీ చేయలేకపోయింది కాబట్టి ఆమె తన తండ్రి బట్టలు కొన్ని సరిచేయడం ప్రారంభించింది. దీని తర్వాత ఆమె స్నానం చేస్తుంది. ఇప్పుడు ఆమె సిద్ధంగా ఉంది మరియు హోటల్ చుట్టూ తిరగడం ప్రారంభించింది. ప్రస్తుతం గది నుండి బయటకు వెళ్లవద్దని లియా తండ్రి నిషేధించారు. కానీ లియా వాటర్ బాటిల్స్ కొనవలసి వచ్చింది. అందుకే అతను గది నుండి బయటకు రావాల్సి వచ్చింది. లియా లిఫ్ట్లో వెళుతున్నప్పుడు అప్పుడు అదే లిఫ్ట్లో ఒక అందమైన వ్యక్తి ఉన్నాడు. లియా కంటే వీరి వయస్సు చాలా ఎక్కువ. అతను ఎలివేటర్లో తన ఫ్లోర్ కోసం బటన్ను నొక్కడానికి తన చేతిని చాచాడు. దీని కారణంగా అతని చేయి లియాను తాకింది. నిజానికి ఆ వ్యక్తి ఉద్దేశపూర్వకంగానే ఇలా చేశాడు. కానీ లియా దేనికి స్పందించలేదు. ఆమె హాయిగా చూయింగ్ గమ్ తింటోంది. లియా యొక్క ఈ ప్రవర్తన మనిషికి చాలా ఇష్టం. ఇప్పుడు అతను లియా వైపు చూస్తున్నాడు. లియా అందాన్ని చూసి ఆమె పట్ల ఆకర్షితుడయ్యాడు. ఇప్పుడు ఆ మనిషి అంతస్తు వచ్చేసింది. అతను ఇక్కడ నుండి బయటకు వచ్చిన వెంటనే అతను మళ్లీ లియా వైపు తిరిగి చూశాడు. ఇప్పుడు లియా తన గదికి తిరిగి వచ్చింది. ఆమె ఇక్కడకు వచ్చి తన తండ్రి అప్పటికే వచ్చారని చూస్తుంది. "నువ్వు ఎక్కడికి వెళ్లావు?" అని తండ్రి అడిగాడు. "నేను వాటర్ బాటిల్ కొనడానికి వెళ్లాను" అని లియా చెప్పింది. "కనీసం వెళ్లే ముందు అయినా నాకు తెలియజేయాలని తండ్రి అంటున్నారు. నేను మిమ్మల్ని గది నుండి బయటకు వెళ్లకుండా నిషేధించాను." లియా తన తప్పును అంగీకరించి తన తండ్రికి సారీ చెప్పింది. లియా తండ్రి కోపం తగ్గింది. ఆ తర్వాత తన కూతురిని కౌగిలించుకున్నాడు. అతను ఇలా అంటాడు, "నేను మీ గురించి చాలా ఆందోళన చెందుతున్నాను. నేను ఈ ప్రపంచంలో మీరు తప్ప మరెవరూ లేరు కాబట్టి నేను మీకు ఇది ఎప్పుడు చెబుతాను." లియా తండ్రి ఈ విషయం ఆమెకు ఇక్కడ చెబుతాడు. "హోటల్ మేనేజ్మెంట్ ఒక వ్యాపార పార్టీని ఏర్పాటు చేసింది. కాబట్టి మేము ఆ పార్టీకి వెళ్లాలి. కాబట్టి మీరు త్వరగా మీ బట్టలు మార్చుకోండి." లియా అడిగాడు, "ఈరోజు మీ సమావేశం ఎలా ఉంది? మేము ఈ ఒప్పందాన్ని పొందగలమా?" లియా తండ్రి సమావేశం గురించి ఎటువంటి సమాధానం ఇవ్వలేదు. దీని తర్వాత అతను లియా దుస్తులను ప్రశంసించాడు మరియు "మీరు చాలా అందంగా ఉన్నారని" చెప్పాడు. దీని తర్వాత ఆమె తండ్రి, "మీటింగ్కి వెళ్దాం. ఈసారి ఒప్పందంతో తిరిగి వస్తామని చెప్పారు." ఇప్పుడు డిన్నర్ పార్టీకి చేరుకున్నారు. లియా తండ్రి క్రిస్టీన్ అనే వ్యక్తిని కలుస్తాడు. "ఇది నా కూతురు" అంటాడు. అయితే లియాను తాకిన లిఫ్ట్ మ్యాన్ మరెవరో కాదు కాబట్టి లియా ఇప్పటికే క్రిస్టీన్ని కలుసుకుంది. లియా తండ్రి క్రిస్టీన్తో మాట్లాడటానికి ఆమెను మరొక వైపుకు తీసుకువెళతాడు. ఈసారి ఒప్పందంతో తిరిగి వస్తానని లియా ఇక్కడ తన తండ్రికి చెప్పింది. వెళ్లిపోయిన తర్వాత లియా ఈ పార్టీలో ఇతర వ్యక్తులను కలవడం ప్రారంభించింది. లియా క్రిస్టియన్ మరియు ఆమె తండ్రి మాట్లాడుకోవడం చూస్తుంది మరియు వారు ఏదో గురించి గొడవ పడుతున్నారు. దీని తరువాత లియా తన తండ్రి వద్దకు వస్తుంది. ఎందుకంటే ఆమె తండ్రి ఆమెకు నిరాశాజనకంగా కనిపించాడు. లియా తన తండ్రిని అడుగుతుంది, "నేను మీకు ఏ విధంగానైనా సహాయం చేయగలనా?" అప్పుడు లియా తండ్రి కోపంగా ఆమెతో, "మీరు నాకు ఆ ఒప్పందాన్ని పొందగలరా? మీకు వీలైతే నాకోసం దాన్ని పొందండి." లియా పదే పదే అడగడంతో విసిగిపోయిన లియా తండ్రి ఆమెను తిట్టుకుంటూ ఇదంతా చెప్పాడు. తన తండ్రి ప్రవర్తన కారణంగా లియా ఇక్కడ ఉన్న అందరి ముందు ఏడవడం ప్రారంభించింది. ఆమె ఏడుస్తూ హోటల్ టెర్రస్ కి చేరుకుంది. క్రిస్టిన్ అప్పటికే ఇక్కడ ఉన్నారు. క్రిస్టీన్ ఆమెను అడుగుతుంది, "మీకు పార్టీ నచ్చిందా?" లియా కన్నీళ్లు తుడుచుకుంటూ ప్రత్యేకంగా ఏమీ చెప్పలేదు. దీని తర్వాత క్రిస్టీన్ సిగరెట్ తాగుతూ ఆమె ముందుకి వచ్చి ఆమె మెడలోని మఫ్లర్ని తీసి లియా మెడలో వేసింది మరియు అతను చాలా చల్లగా ఉందని చెప్పాడు. కానీ లియా క్రిస్టీన్పై కోపంగా ఉంది. ఇలా చేసినప్పుడు ఆమె ఏమీ మాట్లాడదు. "మీరు ఎక్కడ నివసిస్తున్నారు?" అని క్రిస్టీన్ అడుగుతుంది. "మా నాన్న వ్యాపారం కోసం చాలా ప్రాంతాలకు వెళ్తుంటారని లియా చెప్పింది. కాబట్టి నేను కూడా అతనితో ప్రతిచోటా వెళ్లాలి. కానీ మొదట్లో మేము స్విట్జర్లాండ్లో నివసించాము. అంతేకాకుండా మా నాన్నగారి ఊరు అయిన న్యూజిలాండ్లో చాలా కాలం గడిపాను." క్రిస్టీన్, "మీరు ఎల్లప్పుడూ ప్రయాణం అడుగుతుంది. మీకు ఒంటరితనం అనిపించలేదా?" "ప్రయాణం వల్ల నేను ఎప్పుడూ విభిన్న వ్యక్తులను కలుస్తానని లియా చెప్పింది. కాబట్టి నాకు ఒంటరితనం అనిపించడం లేదు." క్రిస్టీన్కి లియా మాటలు చాలా ఇష్టం. ఇది కాకుండా
లియా తండ్రికి డీల్ ఇవ్వగలిగిన ఏకైక వ్యక్తి క్రిస్టీన్ మాత్రమే, ఎందుకంటే అతను మరొక కంపెనీకి కొనుగోలు మేనేజర్ మరియు అతని సలహా మేరకు కంపెనీ లియా తండ్రితో వ్యాపారం చేసింది. దీని తర్వాత లియా ఆ డబ్బు తీసి క్రిస్టీన్కి ఇచ్చింది మరియు మా నాన్న నా కోసం వెతుకుతున్నాడని చెప్పింది కాబట్టి నేను ఇప్పుడు వెళ్ళాలి. ఆ తర్వాత లియా ఇక్కడి నుంచి వెళ్లిపోయింది. కొంత సమయం తరువాత మేము మీటింగ్ చూస్తాము. లియా కూడా ఉంది. లియా తండ్రి క్రిస్టీన్తో, అతను క్రిస్టియన్ అయినందున మీరు నాకు ఈ కాంట్రాక్ట్ ఇవ్వండి, చాలా తక్కువ ధరలకు అత్యుత్తమ నాణ్యత గల కార్పెట్లను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అప్పుడు క్రిస్టియన్ లియా తండ్రికి చెప్తాడు, మీరు ధరను మరింత తగ్గించాలి, అప్పుడే నేను మీకు ఈ డీల్ ఇవ్వగలను. లియా తండ్రి తన ఉత్పత్తి గురించి వివరణ ఇస్తున్నాడు, కానీ క్రిస్టియన్ దృష్టి మరెక్కడో ఉంది. అతను ఇక్కడ లియా వైపు చూస్తున్నాడు. లియా తన హ్యాండ్ బ్యాగ్తో కూర్చుని ఆడుకుంది. క్రిస్టిన్ కూడా తన పక్కనే కూర్చోవడం వల్ల మీటింగ్లో కూర్చున్న ఆమె చాలా ఉద్విగ్నంగా ఉంది మరియు అతను లియా వైపు చూస్తుండగా అతని ఉద్దేశ్యం సరిగా కనిపించలేదు. దీని తర్వాత క్రిస్టిన్ తన చేతులతో లియాను అనుచితంగా తాకడం ప్రారంభించాడు. లియాకు ఇదంతా చాలా వింతగా అనిపిస్తుంది. దీని తర్వాత ఆమె తన కాలును కదిలిస్తుంది మరియు నీరు త్రాగుతూ క్రిస్టీన్ వైపు చూస్తుంది. అప్పుడు లియా తండ్రి లియాని చూసి చిన్నగా నవ్వాడు. లియాకు ఇదంతా అర్థం కాలేదు. సమావేశం ముగిసిన తర్వాత లియా తన తండ్రితో కలిసి హోటల్ నుండి బయటకు వెళ్తుంది. ఇక్కడ ఆమె తన తండ్రికి చెబుతుంది, క్రిస్టిన్ ఒక చిన్న వింత వ్యక్తి. మీరు అలా అనుకోలేదా? లియా తండ్రి అడిగాడు. ఆమె ఎలా వింతగా ఉంది? మీరు చెప్పండి. ఎందుకంటే వ్యాపారవేత్తలు ఇలా స్పష్టంగా ఉంటారు. చాలా తక్కువ సమయంలో వ్యక్తులతో స్నేహం చేయడం వారికి తెలుసు. నేను నా గదికి వెళ్లాలనుకుంటున్నాను అని లియా అతనికి చెప్పింది. కానీ లియా తండ్రి ఆమెను బలవంతంగా పార్టీకి తీసుకువెడతాడు. రాత్రి భోజనాలయ్యాక అందరూ ఇక్కడే పార్టీలు చేసుకుంటూ తాగుతున్నారు. ఇక్కడ క్రిస్టీన్ లియా దగ్గరికి వచ్చి ఆమెను నృత్యం చేయడానికి ఆహ్వానిస్తుంది. ఇప్పుడు ఈ వ్యక్తులు కలిసి నృత్యం చేశారు. మొదట లియా కొంచెం వింతగా అనిపిస్తుంది, కానీ క్రమంగా ఆమె క్రిస్టిన్తో సౌకర్యంగా ఉంటుంది. ఆమె ఇక్కడ తన తండ్రితో మాట్లాడాలనుకుంది, కానీ అప్పటికే తండ్రి ఎవరో మహిళతో నిశ్చితార్థం చేసుకున్నారు. నెమ్మదిగా క్రిస్టిన్ లియాను పార్టీలోని ఇతర వైపుకు తీసుకువెళతాడు. లియా తన తండ్రిని పదే పదే చూసింది. తన తండ్రి తనను ఎందుకు ఆపడం లేదు అని ఆలోచిస్తోంది. ఇదంతా ఆలోచిస్తూ క్రిస్టిన్తో కలిసి డాన్స్ చేసింది. నృత్యం చేస్తున్నప్పుడు ఈ వ్యక్తులు చాలా దగ్గరగా వస్తారు. ఇప్పుడు లియా కూడా క్రిస్టిన్ వైపు ఆకర్షితుడవడం ప్రారంభించింది. అప్పుడు లియా తన సరదాగా ఉన్న తన తండ్రి వైపు చూస్తుంది మరియు ఆమె ఎవరూ లియా వైపు దృష్టి పెట్టలేదు. లియా తన తండ్రి యొక్క అలాంటి ప్రవర్తనను మొదటిసారి చూస్తున్నది మరియు ఆమె తండ్రి ఇప్పటివరకు లియాకు ఇంత స్వేచ్ఛను ఇవ్వలేదు. అప్పుడు క్రిస్టీన్ లియాతో డాన్స్ చేస్తూ ఆమెను ముద్దు పెట్టుకోవడం ప్రారంభిస్తుంది. లియా ఇంకా తన తండ్రి వైపు చూస్తూనే ఉంది. ఇప్పుడు తండ్రి కూడా ఆమె వైపు చూస్తున్నాడు. అయితే దీని తర్వాత అతను ఇక్కడికి వెళ్తాడు. లియా క్రిస్టీన్కి మరింత దగ్గరవ్వాలని ఆమె తండ్రి ఉద్దేశపూర్వకంగా కోరుకుంటున్నట్లు అనిపించింది. లియా ఏమీ అర్థం చేసుకోలేకపోయింది. అప్పుడు క్రిస్టిన్ ఆమెతో ఎక్కడికైనా బయటకు వెళ్దామని చెప్పింది. లియా కూడా వెళ్లడానికి అంగీకరించింది. దీని తర్వాత క్రిస్టీన్ లియా చేతిని తీసుకుని ఎక్కడికో తీసుకువెళుతుంది. లియా చాలా గందరగోళంగా ఉంది. ఇప్పుడు క్రిస్టిన్ లియాను తన గదికి తీసుకువెళతాడు. దీని తర్వాత అతను ఆమెకు త్రాగడానికి పానీయం ఇస్తాడు. లియా తాగింది. అప్పుడు క్రిస్టిన్ వెనుక నుండి వచ్చి ఆమె మెడపై ముద్దు పెట్టుకుంది. ఇప్పుడు ఈ వ్యక్తులు చాలా దగ్గరగా వచ్చి ఇక్కడ సన్నిహితంగా ఉంటారు. తన తీవ్రమైన ప్రోగ్రాంను పూర్తి చేసిన తర్వాత క్రిస్టిన్ లేచి ఇక్కడికి వెళ్తాడు. లియా కడ ఒంటరిగా కూర్చుని ఉంది. లియా వెళ్లిపోతుంది. క్రిస్టీన్ ఎందుకు హఠాత్తుగా వెళ్లిపోయాడో లియాకు అర్థం కాలేదు. ఆ తర్వాత ఆమె పార్టీ హాల్కి వెడుతుంది. ఇక్కడ అందరూ పార్టీలు చేసుకుంటూనే ఉన్నారు. లియా ఈ పార్టీలో తన తండ్రి కోసం వెతుకుతుంది. కొంత సమయం వెతికిన తర్వాత ఆమె తన తండ్రి క్రిస్టీన్తో మాట్లాడటం చూసింది. ఇద్దరూ మాట్లాడుకుంటూ చాలా సంతోషంగా కనిపించారు. ఈ వ్యక్తులు కొంతకాలం క్రితం ఒప్పందం కోసం వాదించారు. ఇప్పుడు వారు చాలా సంతోషంగా ఉన్నారు. లియా వారిద్దరినీ జాగ్రత్తగా చూసేసరికి తన తండ్రికి ఈ కాంట్రాక్ట్ వచ్చిందని అర్థమవుతుంది. క్రిస్టీన్ తనతో చాకచక్యంగా ఎలా ఒప్పందం కుదుర్చుకున్నాడో ఆమె ఆలోచించలేకపోయింది. దీని తరువాత ఆమె తన తండ్రి వద్దకు వెళ్లి ఈ ప్రజల వేడుకలో చేరింది. ఇక్కడ ఆమె తన చూపులను తప్పించుకుంటున్న క్రిస్టీన్ని చూస్తుంది. ఇప్పుడు అతను ఆమె వైపు చూడటం లేదు, కానీ లియా తండ్రి చాలా సంతోషించాడు. తన తండ్రి సంతోషంగా ఉండటం చూసి లియా కూడా సంతోషిస్తుంది మరియు ఆమె తన తండ్రికి చెప్పింది. గొప్ప పని నాన్న. లియా ఈ విషయం ఆమె తండ్రికి చాలా వింతగా అనిపిస్తుంది. దీని తరువాత ఆమె తన తండ్రి చేతిని విదిలించి అందరి సమక్షంలో క్రిస్టీన్ను ముద్దు పెట్టుకుంటుంది. ఆమె తండ్రి లియాను క్రిస్టీన్ నుండి వేరు చేస్తాడు. క్రిస్టీన్ కూడా నిలబడి ఇదంతా చూస్తోంది. దీని తరువాత ఆమె తన తండ్రి చేయి విడిపించి అక్కడ నుండి బయలుదేరుతుంది. ఆమె తండ్రి లియాను అనుసరిస్తాడు. లియా బయటకు వెళ్లి టాక్సీకి కాల్ చేసింది. అంతలోనే వెనుక నుంచి ఆమె తండ్రి పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. అతను తన కూతురికి తన కోటు ధరించేలా చేస్తాడు, కానీ లియా తన తండ్రి తనను ఉపయోగించుకున్నాడని మరియు ఆమె క్రిస్టీన్ దగ్గరికి వెళ్లడానికి ఉద్దేశపూర్వకంగా తన తండ్రి తనకు ఈసారి చాలా స్వేచ్ఛ ఇచ్చాడని లియా అర్థం చేసుకుంది. తండ్రి లియాను కౌగిలించుకున్నాడు, కానీ లియా అతనికి మరియు తన తండ్రికి మధ్య సంబంధం ముగిసిందని లియా తన మనస్సులో నిర్ణయించుకున్నందున అతని నుండి దూరం అవుతుంది. ఈ లోకంలో నువ్వు తప్ప నాకు ఎవరూ లేరని తండ్రి అంటున్నారు. లియా తన తండ్రి మాటలు విని ఏడవడం ప్రారంభించింది, కానీ ఆమె ఇప్పటికీ టాక్సీలో కూర్చుని ఇక్కడ నుండి వెళుతుంది. లియా విరిగిన హృదయంతో ఈ చిత్రం ఇక్కడ ముగుస్తుంది. ఈ ముగ్గురిలో తప్పు ఎవరిది?
లియా తండ్రి అతను వ్యాపారం చేయాలనుకున్నాడు. దీని తర్వాత లియా క్రిస్టిన్తో ప్రేమలో పడింది. క్రిస్టిన్ తన కామాన్ని మాత్రమే తీర్చుకోవాలనుకుంది. మీరు తప్పనిసరిగా మాకు వ్యాఖ్యలో తెలియజేయండి మరియు అలాంటి వీడియోల కోసం టెలిగ్రామ్ మరియు ఇన్స్టాగ్రామ్లో మమ్మల్ని అనుసరించండి. దాని లింక్ వివరణలో ఇవ్వబడింది. మరియు మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు అలాంటి వీడియోల కోసం నా ఛానెల్కు సభ్యత్వాన్ని పొందండి. కాబట్టి మా తదుపరి వీడియోలో కలుద్దాం.